సీఎం రేవంత్ రెడ్డికి అంత ధీమా ఏంటి? అధికారంలోకి వస్తామనడం వేరు, కానీ ప్రతిపక్ష హోదా కూడా రానివ్వకుండా చూస్తా అని చెప్పడం వెనుక ఆయన వ్యూహం ఏంటి? కరీంనగర్ జిల్లా వేదికగా అధికార విపక్ష నేతల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు కొనసాగాయి. వచ్చేది మన సర్కారే అంటూ కేసీఆర్ చెబితే సీఎం రేవంత్ కేసీఆర్ కు సవాల్ విసిరారు. 2029లో అధికారం కాదు కదా, ప్రతిపక్ష హోదా కూడా రానివ్వా, ఇదే సవాలంటూ రేవంత్ మాటల తూటాలు పేల్చారు. విషమున్నోడు ఇవాళ కడుపుల కత్తులు పెట్టుకొని కౌగిలించుకుంటారు. చూస్తున్నాం. ఆయన ప్రభుత్వం వస్తాడంటే ఈయనకు పదవి ఇస్తాడంట. నీకున్న ప్రతిపక్ష హోదా ఊడగొట్టకపోతే నా పేరు మార్చుకుంటా బిడ్డ కేసీఆర్. 2023లో నిన్ను ఓడగొట్టిన, 2024లో నీకు గుండు సున్నా ఇచ్చిన, సర్పంచ్ ఎలక్షన్లో పాతరేసిన, మున్సిపల్ ఎన్నికల్లో ఉప్పు పాతరేసిన, జూబ్లీ హిల్స్ కంటోన్మెంట్లో నీకు గోరి కట్టిన, వచ్చేసారి ఆ గోరి మీద మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జెండా ఎగరేస్తారు. ఇదే నా సవాల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరఫున. చూసుకుందాం కేసీఆర్, నువ్వు నేను వచ్చే ఎన్నికల్లో. సీఎం రేవంత్ చాలా రోజుల నుంచి ఇదే అంశాన్ని చెబుతూ వస్తున్నారు. మరో 5 ఏళ్లు కూడా మనదే సర్కారంటూ పార్టీ సమావేశాల్లో కూడా క్యాడర్లో జోష్ నింపే పనిలో పడ్డారు. అయితే నియోజకవర్గాల పునర్విభజన, సీట్ల పెంపు లాంటి అంశాలు పార్టీకి కలిసొస్తాయని ధీమాతో ఉన్నారు. రాజకీయంగా ప్రత్యర్థులు బలహీనంగా ఉన్నారనేది రేవంత్ రెడ్డి ఆలోచనగా కనిపిస్తోంది. బీఆర్ఎస్ లో ఆధిపత్య పోరు, గత ప్రభుత్వంపై వచ్చిన ఆరోపణలు, ఎదుర్కొంటున్న కేసులు అన్నీ కలిసొచ్చే అవకాశం కనిపిస్తోంది. ప్రతిపక్ష పార్టీ ఆ సమస్యలోనే కొట్టుమిట్టాడే అవకాశం ఉంది. అధికార పార్టీగా తన పనిని తాను చక్కబెట్టుకునే స్పేస్ ఉందని రేవంత్ లెక్కలు. ఫోన్ ట్యాపింగ్ కేసు, కాళేశ్వరంపై విచారణలు, బీఆర్ఎస్ లో ఇంటి పంచాయతీ ఇలాంటి అంశాలు ఆ పార్టీని చిక్కుల్లోకి నెడతాయని లెక్కలేస్తున్నారు రేవంత్. వచ్చే 2.5 ఏళ్లు సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా పరిపాలన, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను గ్రౌండింగ్ చేయడం లాంటి అంశాల మీదనే ఎక్కువ ఫోకస్ చేయబోతున్నారు. ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన వారిని తమ వైపు తిప్పుకోవడం లాంటి వ్యూహ రచనలో ఆయనున్నట్లు కనబడుతుంది. పెన్షన్లను పెంచడం, సన్నబియ్యం రేషన్ కార్డుల లాంటి అంశాలతో పాటు ఇందిరమ్మ ఇళ్లతో పాటు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ లాంటి అంశాలన్నీ తమకు ప్రచార అస్త్రాలుగా మలుస్తాయని రేవంత్ అంచనా వేస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కు అనుకున్నంత సానుకూల వాతావరణం లేదనే అంచనాలు వేస్తోంది కాంగ్రెస్. బీజేపీ కాస్తో కూస్తో బలం పెంచుకున్నా అది కాంగ్రెస్ కి కలిసి వస్తుంది అనే లెక్కలో ఉంది అధికార పార్టీ. మొత్తానికి